హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్ ఈ మంత్ నుంచే మనకి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా 1997 నుంచి ఈ రోజు వరకు అన్ని ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు అండ్ వాటికి సంబంధించిన సమాధానాలతో పాటు ఒక కంప్లీట్ పీడిఎఫ్ మెటీరియల్ని మీకోసం ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 బిట్స్ అయితే ఉన్నాయి. జీకేకి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 10,000+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ 60 పేపర్స్ పీడిఎఫ్ మెటీరియల్స్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాము. ఈ కంప్లీట్ కోర్స్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఈ 60 పేపర్స్ ఫ్రీగా పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు జస్ట్ 99 రూపీస్ పే చేసి ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని పొందవచ్చండి. డిస్క్రిప్షన్లో నేను మీకు బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంచుతాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టోర్లోనికి వెళ్ళి ఈ మెటీరియల్స్ని తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుండి రిలీజ్ అయ్యేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా మనకి రీజియన్ల వారీగా వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మన ఏపీ, తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి వారు సౌతర్న్ రీజియన్ కింద ఉన్నటువంటి ఈ వేకెన్సీస్కి అప్లై చేయడం జరుగుతుంది. సో కొంతమంది వేరే రీజియన్స్ కూడా అప్లై చేసుకుంటారు. సో సౌతర్న్ రీజియన్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఆ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ కానీ లేకపోతే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కానీ అలాగే మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేటు, టైము ఇవన్నీ మీరు చూసుకోవాలి అనుకుంటే మీరు సౌత్ రీజియన్కి సంబంధించిన ఎస్ఎస్సి ఎస్ఆర్ అనేటువంటి ఒక వెబ్సైట్లోనికి వచ్చి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి చాలామంది మనకి ఈ మంత్ 9th నుంచేమో ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఈ మంత్ 30th నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ముందుగా ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు ఎస్ఎస్సి సీజీఎల్కి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి, అంటే మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది తెలుసుకోవడానికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ లింక్ ఇచ్చారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క రోల్ నెంబర్, మీ యొక్క ఎగ్జామినేషన్ ఏ రోజు, ఏ టైంలో, ఏ ప్లేస్లో ఉంటుందనేది తెలుసుకోవడానికి సంబంధించి లింక్ అనేది మనకి సౌత్ రీజియన్కి సంబంధించిన వెబ్సైట్లో యాక్టివేట్ చేయడం జరిగింది. బట్ మనకి అడ్మిట్ కార్డ్స్కి సంబంధించినటువంటి లింక్ మనకి ఇక్కడే పక్కనే మనకి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ లింక్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అనేది మనకి గూగుల్లో ఒక సమాచారం ఉంది. సో ఇక్కడ మనకి గూగుల్లో వెన్ విల్ ఎస్ఎస్సి సీజీఎల్ 2024 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తే ఇక్కడ మనకి September 5th నుంచి మనకి అడ్మిట్ కార్డ్స్ అవైలబుల్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్స్ గురించి, రిజల్ట్స్ గురించి చెప్పేటువంటి ఒక జెన్యూన్ వెబ్సైట్ shiksha.com వెబ్సైట్ వారు మనకి ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి సీజీఎల్ 2024 అడ్మిట్ కార్డ్ విల్ బి రిలీజ్డ్ ఆన్ September 5th ఫర్ ది క్యాండిడేట్స్ హ్యావింగ్ దేర్ ఎగ్జామినేషన్ ఆన్ September 9th. ది టైర్ 1 అడ్మిట్ కార్డ్ విల్ బి అవైలబుల్ 4 days బిఫోర్ ది ఎగ్జామ్ డేట్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అందరికీ కూడా మనకి September 9th నుంచి September 26th వరకు మనకి ఎస్ఎస్సి సీజీఎల్ Tier 1 ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయండి. అయితే అందరికీ కూడా 26th వరకు ఎగ్జామినేషన్ రాసేటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒకేసారి మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయరు September 5th. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. September 5th మనకి అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివేట్ అయినా కూడా September 26th కానీ, September 20th కానీ లేదా September 21st కానీ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి వాళ్ళకి లేదా September 15th ఎగ్జామినేషన్ ఉన్నటువంటి వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ కావు. ఎందుకంటే ఎవరైతే ఒక క్యాండిడేట్ ఎగ్జామినేషన్కి సంబంధించి టైర్ 1కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారి యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేవి వారి యొక్క ఎగ్జామినేషన్కి కరెక్ట్గా ఒక 4 days ముందు నుంచి మనకి అడ్మిట్ కార్డ్స్కి సంబంధించి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైతే September 9th ఎగ్జామినేషన్ రాస్తున్నారో వారికి September 5th అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మిగిలినటువంటి వారికి నెక్స్ట్ డే నుంచి ఇలాగా మనకి సీక్వెన్స్లో డౌన్లోడ్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వలేదని చెప్పేసి మీరైతే భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ మనకి September 5th నుంచి అవైలబుల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందండి. సో దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ 4 days ముందు నుంచి మీ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్ డేటు, టైము, సెంటరు, ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా మీకు తెలిసాయి కాబట్టి సో మీరు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడైనా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది కదా. సో ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్స్ మరొక 2 or 3 డేస్లో మనకి అవైలబుల్లోకి రావడం జరుగుతుంది. సో అవైలబుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎవరైతే ఎస్ఆర్ రీజన్కి సంబంధించి అప్లై చేసుకున్నారో వారు ఎస్ఎస్సి ఎస్ఆర్ వెబ్సైట్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్లోనే మనకి లింక్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి పర్టికులర్ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మీకు సంబంధించిన రోల్ నెంబర్, డేట్, టైం ఇవి తెలుసుకోవాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసి లింక్ పైన మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ కానీ రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి నో ది రోల్ నెంబర్, డేట్, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే సో మీకు సంబంధించినటువంటి పర్టికులర్ డేట్, టైమ్, ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో దట్ మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందనేది మీకు తెలుస్తుంది కాబట్టి సో ఆ ఎగ్జామినేషన్కి 4 days ముందు నుంచి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మీకు ఒక డౌట్ అయితే క్లారిఫై అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కి మనకి 30th నుంచి మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. 30th నుంచి మనకి November 15th వరకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 30th ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ని మీరు September 25th నుంచి కానీ లేదా September 24th నుంచి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఇదే వెబ్సైట్లో మీరు సౌతర్న్ రీజియన్కి సంబంధించినటువంటి రీజియన్కి మీరు అప్లై చేసుకుంటే మీరు ఈ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు అనమాట. 25th September కానీ లేదా 24th September నుంచి మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ని మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అలాగే మీకు సంబంధించిన రోల్ నెంబరు, డేటు, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ యాక్టివేట్ అవుతాయి లింక్స్. సో అవి మీరు ఫస్ట్ చెక్ చేసుకోవడానికి టైం ఇస్తారు. ఆ తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే ఇస్తారనమాట. సో దీనిపైనే మనకి లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. ప్రస్తుతానికి సీజీఎల్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి సీజీఎల్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి యాక్టివేట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇది గమనించాలి అభ్యర్థులు. ఓకే, సో మనకి మరొక 2 daysలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్ యొక్క సీజీఎల్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. అవి వచ్చిన తర్వాత నేను మీకు మన ఛానల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్యారలల్గా ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ మంత్ 5th రిలీజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.